కారణం ఏంటో తెలియదు కానీ స్వీటీ కోసమే ఈ గుండె ఏదో కన్న తల్లిలా ఆరాటపడుతోంది. స్వీటీకి ఏదైనా అయితే ఆ క్షణమే ఈ గుండె ఆగిపోతుందన్నంత భయం వేస్తుంది. దయచేసి స్వీటీని బ్రతికించు స్వామి, ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఇక్కడ చిన్న పాపకి యాక్సిడెంట్ అయితే జాయిన్ చేశారు. ఎక్కడున్నారు? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. ఈ మధ్య నాకు అస్సలు టైం కలిసి రావడం లేదు. నేను ఏ ప్లాన్ వేసినా షుగర్ తంతుంది. స్వీటీని కిడ్నాప్ చేయించి ఆ నేరం రాధిక మీదకి వేసి దాన్ని జైల్లో సెటిల్ అయిపోయేలా చేయాలనుకున్నాను. కానీ స్వీటీకి జరిగిన ప్రమాదం గురించి కార్తిక్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే నేను దొరికిపోయేలా ఉన్నాను. కార్తిక్, స్వీటీకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుందక్క. బ్రెయిన్ స్కానింగ్ రిపోర్ట్ చూసిన తర్వాత ఏ విషయం చెప్తానని డాక్టర్ చెప్పారు. పోతే బాగుండు. టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. ఆ నేరం మొత్తం రాధిక మీదకి నెట్టేయచ్చు. బాధపడు కార్తిక్, స్వీటీకి ఏం కాదు. స్వీటీ మీద నీకున్న ప్రేమ తనని ఖచ్చితంగా కాపాడుతుంది. బాధపడకు, ధైర్యంగా ఉండు. ఏమండి, ఇప్పుడు స్వీటీకి ఎలా ఉంది? అమ్మా, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? గుడికి. రాధిక, ఏంటంత నీరసంగా ఉన్నావు? ఏమైంది? స్వీటీ క్షేమంగా ఉండాలని, తన ప్రాణానికి ఎలాంటి హాని జరగకూడదని మోకాళ్ల మీద గుడంతా ప్రదక్షిణాలు చేసిందిరా. అరచేతిలో హారతిచ్చి దేవుణ్ణి వేడుకుంది. బాబోయ్, చూస్తుంటే ఇది పూజలు చేసే ఆ పిల్లని బతికించేలా ఉందిగా. స్వీటీ గురించి రాధిక ప్రాణం విలవిల్లాడిపోతోంది కార్తీక్. స్వీటీ క్షేమంగా ఉందని తెలిసాకే తను కాస్త ప్రశాంతంగా ఉండేది. అబ్బో, నువ్వొకదానివమ్మా. ఆపు తల్లి, వాడి మనసు అసలే కరిగిపోతూ ఉంటే నువ్వు భక్తి రామదాసు కథ చెప్పినట్టు చెప్తున్నావు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒకసారి బ్రెయిన్ స్కానింగ్ రిపోర్ట్స్ వస్తే డాక్టర్ గారు తీసుకురమ్మన్నారు. అలాగే. ఇవ్వండి, మీరుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. బాబోయ్, తోలపోటు వచ్చేస్తుంది. ఆ పాపని కిడ్నాప్ చేయించింది నేనే అని ఎక్కడ బయటపడుతుందో అని భయంతో వెన్నులో వణుకొచ్చేస్తుంది. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? Yes, coming.
డాక్టర్ స్వీటీ అనే పాప బ్రెయిన్ స్కాన్ రిపోర్ట్స్ తీసుకురమ్మని చెప్పారు. ఒక్క నిమిషం. తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. హలో, ఒక్క నిమిషం. చెప్పండి డాక్టర్. మీ పేరు రాధిక కదూ? సినిమా హీరోయిన్లకి ఫాలోయింగ్ ఉన్నట్టు ఈ బొమ్మలు గీసుకునే దానికి హాస్పిటల్స్ వాళ్ళు కూడా తెలుసా? ఏ 100-200 తీసుకుని ఎప్పుడో బొమ్మ గీసి ఉంటుంది. అవును, నేను మీకెలా తెలుసు? మీకు బ్రెయిన్ స్కానింగ్ చేసింది నేనే. నాకు బ్రెయిన్ స్కాన్ చేశారా? ఎప్పుడు? అదేనండి, మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది కదా. అవును. డాక్టర్ కైలాష్ గారే కదా మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది? అవునండి. ఆ రోజు మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగేటప్పుడు నేను కూడా ఉన్నాను. ఆ యాక్సిడెంట్లో మీ బ్రెయిన్కి ఏమైనా డ్యామేజ్ అయిందేమోనని తెలుసుకోవడానికి స్కానింగ్ చేసింది నేనే. ఓహో, అవునా? ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్? బాగుంది డాక్టర్. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. బాయ్. రాధిక యాక్సిడెంట్ ఏంటి? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి? ఆ రోజు నేను పల్లవిని కార్ యాక్సిడెంట్ పేరుతో చంపేసినప్పుడు రాధిక కూడా అక్కడే ఉంది. వీటన్నిటితో ఏదైనా సంబంధం ఉందా? బాబోయ్, టెన్షన్తో మెంటల్ వచ్చేసేలా ఉంది. ఏం చేయాలి? Excuse me, doctor. ఎస్, కమ్ ఇన్. చెప్పండి. అదే మేడం, మీరిప్పుడు రాధికతో మాట్లాడారు కదా, తను నా తమ్ముడు భార్య. అవునా? చెప్పండి, ఏ పని మీద వచ్చారు? అంటే రాధికకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని మీరు తనతో మాట్లాడుతుంటే నేను విన్నాను. కాస్త ఆ విషయాల గురించి తెలుసుకుందామని. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదండి. అదే మ్యామ్, రాధికకి ఏ డేట్స్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, రాధికకి హార్ట్నిచ్చింది ఎవరు, ఈ విషయాలు మ్యామ్. సారీ అండి, అవి కాన్ఫిడెన్షియల్ విషయాలు, బయటికి చెప్పకూడదు. అది కాదండి, తను నా తమ్ముడి భార్యే. మరి నా తమ్ముడి భార్యకి సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఒక అక్కగా నాకుంది కదండి. కావచ్చండి, కానీ ఇవన్నీ మా ప్రొఫెషనల్కి సంబంధించిన విషయాలు. బయట వాళ్ళకి చెప్పడం అంటే మా రూల్స్ని మేము క్రాస్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ మ్యామ్, మీరు చెప్పారని నేను ఎవరికి చెప్పను. మా ఫ్యామిలీ విషయం కాబట్టి అడుగుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. సారీ అండి, చెప్పకూడదని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోండి. ఇక మీరు వెళ్ళొచ్చు. ప్లీజ్ మ్యామ్, దయచేసి. అరే, చెప్తుంటే వినిపించుకోరేంటండి? ముందు మీరు వెళ్ళండి. అంటే
చెప్పను అంటారు. చెప్పకూడదు అని అంటున్నాను. ఓకే. హలో, ఏంటి గడియ పెడుతున్నావు? ఎన్నిసార్లు అడిగినా చెప్పరా? బ్రతిమిలాడినా కూడా చెప్పను. హలో, ఏంటి గుచ్చుకుంటుంది? తీయండి, తీయండి. మీకే చెప్పేది, తీయండి. చూడు, నాకు రెండే తెలుసు. వినమని చెప్పడం, వినకపోతే చంపడం. చెప్పు, రాధికకు పెట్టిన గుండె ఎవరిది? ఏ డేట్లో తన గుండెకు ఆపరేషన్ జరిగింది? చెప్పు. ప్లీజ్ అండి, అలా చెప్తే మా మా ప్రొఫెషన్కి ద్రోహం చేసినట్టు అవుతుంది. చెప్పకపోతే నువ్వే పోతావు. ఇక నీకు ప్రొఫెషన్ ఎక్కడుంటుంది? దానికి నువ్వు న్యాయం చేయడం ఎక్కడుంటుంది? ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకోండి. ఏయ్! నాకు అసలుకే సహనం చాలా తక్కువ. చెప్తే బ్రతికిపోతావు, లేకపోతే చచ్చిపోతావు. చెప్పు, చెప్తావా చస్తావా? పొడి చేయనా? పొడి చేయనా? వద్దు, చెప్తాను, చెప్తాను. చూడు, రాధికకు పెట్టిన గుండె ఎవరిదో నువ్వే చూడు. రాధికకు పెట్టిన గుండె పల్లవి అనే ఆవిడిది. వాట్? ఏంటి ఏమన్నావు? రాధికకి పల్లవి అనే ఆవిడ గుండె పెట్టారు. ఏయ్, నువ్వు చెప్పేది కరెక్టేనా? కరెక్టేనండి, కావాలంటే మీరే చూడండి.
నాకొద్దొచ్చిన వాళ్ళని, నన్ను ఎదిరించిన వాళ్ళని నా కళ్ళ ముందే కాదా ఈ లోకంలోనే ఉండనివ్వనా? సో వెళ్ళి ప్రశాంతంగా దేవుడి దగ్గర రెస్ట్ తీసుకో. పల్లవి పరిటాల వైఫ్ నీకోసం హాస్పిటల్ అంతా వెతుకుతున్నాను తెలుసా? ఎందుకమ్మా? కార్తీక్ మనిద్దరినీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. చెప్పేసి ఇంటికి వెళ్దాం పద. రా. అమ్మో! రాధిక, ఏమైంది? ఏం కాలేదండి, ఏం లేదండి. ఇది చేయలేవు. చేయలేవు. ఈ ఆయింట్మెంట్ రాస్తే గాయం తగ్గుతుంది. ఇలా ఇవ్వు. పర్వాలేదండి, అదే తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది? ఆ చేతికి ఏమైనా మంత్రాలు మాయలు వచ్చాయేంటి దానంతట అదే తగ్గిపోవడానికి? ఇలా ఇవ్వు.